హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆగస్టు నెల అంటే మనందరికీ గుర్తొచ్చేది శ్రావణ మాసం, పండుగలు, పూజలు. ఈ వీడియోలో ఆగస్టు 2025లో వచ్చే ముఖ్యమైన పండుగలు, శుభదినాలు, పూజల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో ఏ పండుగ ఎప్పుడు వచ్చింది, ఆ రోజు మనం ఏం చేయాలి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. ఆగస్టు నెలలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8 శుక్రవారం నాడు వచ్చింది. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం కలుగుతాయని నమ్ముతారు. ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. ఆ తర్వాత రోజు ఆగస్టు 9 శనివారం నాడు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీత అయిన రాఖీ పౌర్ణమి వచ్చింది. శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. అక్కా చెల్లెళ్ళు తమ అన్నాదమ్ములకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇది కేవలం ఒక దారము మాత్రమే కాదు, వారి మధ్య ఉన్న పవిత్రమైన అనుబంధానికి చిహ్నం. ఆ తర్వాత మనందరినీ అలరించే కృష్ణుడు పుట్టినరోజు శ్రీకృష్ణాష్టమి. ఈ పండుగ ఆగస్టు 15 శుక్రవారం నాడు వస్తుంది. కృష్ణాష్టమి రోజున చాలామంది ఉపవాసం ఉండి కృష్ణుడిని పూజిస్తారు. పిల్లలు కృష్ణుడి వేషధారణలో చాలా ముచ్చటగా ఉంటారు. ఈరోజు రాత్రికి బాలకృష్ణుడు జన్మించిన సమయాన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆగస్టు నెలలో వచ్చే మరొక ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం నాడు వస్తుంది. ఈ రోజున గణపతిని ప్రతిష్ఠించి 1, 3, 5, 7 లేదా 9 రోజులు ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు. విఘ్ననాయకుడైన వినాయకుడు మన కష్టాలను తొలగించి శుభాలను ప్రసాదిస్తారని నమ్ముతారు. ఈ పండుగలతో పాటు ఆగస్టు నెలలో మరికొన్ని ముఖ్యమైన రోజులు కూడా ఉన్నాయి. ఆగస్టు 5 మంగళవారం ఉత్రద ఏకాదశి. ఆగస్టు 12 మంగళవారం సంకష్టహర చతుర్థి. ఆగస్టు 19 మంగళవారం అజ ఏకాదశి. ఈ రోజుల్లో కూడా పూజలు, దైవ ప్రార్థనలు చేయడం చాలా మంచిది. చూసారుగా ఆగస్టు నెలలో మనకి ఎన్ని మంచి రోజులు, పండుగలు ఉన్నాయో. ఈ నెలలో ఈ పూజలు చేసి దైవానుగ్రహం పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.